అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఈ దేవాలయం కొంచెం దూరంలో ఏదైతే గ్రామంలో కూడా ఏం చేస్తారంటే ఈ గుడిని ఇక్కడ నుంచి తీసేయించాలనే ఒక ఉద్దేశంతో ఆ గుడికి ఆనుకునేలాగా కన్స్ట్రక్షన్ చేస్తామని మరి వాళ్ళు చూడండి ఇక్కడ ఇటుకలు అన్ని తెప్పించడం జరిగింది. ఒకసారి చూడండి ఇటుకలు, ఇంకా ఇసుక బస్తాలు కూడా చూడండి. ఇసుక బస్తాలు అతనే ఆ గ్రీన్ షర్ట్ అతనే ఇక్కడ నేను మేస్త్రి నేను కడతాను, మీరు ఎవరి అడ్డుకున్నా నేను కడతాను మేస్త్రియే ఇక్కడ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఒప్పుకున్న అతను. సో ఇది జై శ్రీమాత్రే నమః. ఈ గుడి ఈ అమ్మవారు పేపర్ మిల్లు కట్టక మిల్లు నుంచి ఇక్కడ ఉండేది, చెట్టు కింద ఉండేది అమ్మవారు. చెట్టు కింద ఉండే అమ్మవారిని రోడ్డు వెడల్పులో 1996లో గుడి వెనక్కి కట్టి ఆ అమ్మవారిని ప్రతిష్ఠించారండి. ప్రతిష్ఠించి 96 నుంచి కూడా నేనే ఇక్కడ పూజారిగా ఉన్నాను, ఇక్కడే బతుకుతున్నాను. అలాగే ఇక్కడ బతికేటువంటి ఈ ఇదిలో గుడి వెనకాల ఎనపగిలిసి ఉన్నాయి, ఈ వెనకాల ట్రాన్స్ఫారం కడతా ఉన్నారు. నేను కట్టొద్దన్నాను, అంటే భక్తులు వస్తే ఇబ్బంది పడతారు, ఎవరికైనా ఏమైనా అయితే ప్రమాదం కదండి కట్టద్దు అని చెప్పా. కట్టదని నువ్వెవరు చెప్పడానికి, నువ్వు ఇక్కడ నీదే ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ, నా గోడ ఎదుగుండా కట్టడానికి మీరు ఎవరైనా కమిటీ వాళ్ళకి ఫోన్ చేశారు. కమిటీ వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు అంటే ఈ గుడి అంటే ఎప్పటి నుంచో మనం తీసేయమని చెప్పి అంటున్నారు. అంటే ఒకవేళ తీసేయడానికి ప్లాన్ చేసి వెనకాల ట్రాన్స్ఫారం పెడుతున్నారా? నేను మా కొట్టద్దని మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని బెదిరించద్దు, మమ్మల్ని కొట్టద్దని మేము వాళ్ళ చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. నా పేరు కొత్తపల్లి సోమసుందరం. నా పేరు మాదిరాజ్ శ్రీనివాసు, నేను జిల్లా బ్రాహ్మణ సంఘానికి ప్రెసిడెంట్ని. ఇది దాదాపు పేపర్ మిల్లు ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి కూడా ఈ దేవాలయం ఉంది. అంటే ఇంత పెద్ద స్థాయిలో లేదు కానీ దేవాలయం ఉంది. ఆ తర్వాత 1996లో ఈ యొక్క దేవాలయాన్ని పునఃప్రతిష్ఠించి దీనికి ఇంచుమించుగా నవరాత్రోత్సవాలు కానీ ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు కానీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇంచుమించుగా ఒక 2-3 పురోహితులు దీని మీద బతుకుతున్నారు. వాళ్ళ బతుకుదెరువుని నాశనం చేసేలాగా ఈరోజు ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే వాళ్ళు బంకే కట్టుకుంటారో లేకపోతే ఇంకోటే కట్టుకుంటారో ఇంకోటి కట్టుకోమనండి,
ఎప్పుడైతే ఈ దేవాలయం గురించి ఇక మహా చెట్టు దాదాపు ఒక 50 సంవత్సరాల పరిధి ఉన్న చెట్టు, ఈ చెట్టును కూడా గతంలో ఆర్ఎన్బి వాళ్ళు ఈ రోడ్డు వెడల్పు చేసేటప్పుడు ఆ చెట్టు తొలగించకుండా, ఈ గుడి తొలగించకుండా డిజైన్ చేసి దాన్ని చేయడం జరిగింది. అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఎప్పటి నుంచో ఉంది. ఈ ప్రాముఖ్యతను చెరగొట్టేలాగా ఈ రోజున కొంతమంది వ్యక్తులు మరి ప్రయత్నం చేస్తున్నారంటే అది మాకు చాలా ఆందోళనగా ఉంది. ఎందుకంటే ఒక 2-3 బతికి వచ్చింది. ఏంటంటే రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర గత కొన్ని దశాబ్దాలుగా పేపర్ మిల్కి వెళ్ళేటువంటి ఉద్యోగస్తులు అయితే ఏంటి, ఈ వెనకాల ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కాలేజ్కి వచ్చేటువంటి విద్యార్థులు అయితే ఏంటి, ఇక్కడ ఆనుకుని ఉన్న ఒక అమ్మవారి దేవాలయం గత దశాబ్దాలుగా ఇక్కడ ఉంది. దాన్ని రోజు పేపర్ మిల్కి వెళ్ళేటువంటి వారు అయితే ఏంటి, రాజీవ్ గాంధీ కాలేజ్కి వెళ్ళి వచ్చేటువంటి విద్యార్థులు అయితే ఏంటి, రోజు నమస్కారం చేసుకుని పొద్దున్న సాయంకాలం విధులకు వెళ్తూ ఉంటారు. విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఈ దశాబ్ద కాలంగా ఎటువంటి అభ్యంతరం లేని ఈ దేవాలయానికి గత కొన్ని రోజులుగా ఒకళ్ళు లీగల్ నోటీస్ పంపించారు. ఎవరు అంటే లాయర్ నోటీస్, లీగల్ నోటీస్ కాదు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధం లేదు ఇది. ఇటు మున్సిపాలిటీ వారు కానీ లేదా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు కానీ దీనిపై ఎండోమెంట్స్ పరిధిలోకి రాదు. ఇది ఎవరో ఒకరు లీగల్ నోటీస్ పంపించారు, ఈ దేవాలయం వెంటనే ఇక్కడి నుంచి తీసివేయాలి అని. ఇది ప్రభుత్వ అధికారుల పరిధిలోది కాదు కాబట్టి వారి పరిధిలోది వేరే ప్రైవేటు వ్యక్తులు ఈ లీగల్లో ఈ నోటీస్ పంపడంతో వీరు ఎటువంటి అభ్యంతరం, వీరు ఎటువంటి మాట దానికి జవాబు ఇవ్వలేదు. కానీ ఈ రోజు ఏమైంది అంటే దీని వెనకాల ఈ దేవాలయం చుట్టూరా ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. ఈ ఐరన్ గ్రిల్ కి వెనుక వైపున ట్రాన్స్ఫార్మర్ పెడతాము అంటూ కొంతమంది వచ్చారు. అదేంటండి, ఐరన్ గ్రిల్ పెడితే ట్రాన్స్ఫార్మర్ భక్తులకి షాక్ కొట్టి చనిపోయే ప్రమాదం ఉంది. ఇది చాలా చిన్న దేవాలయం, ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు, ఆడవారు వస్తూ ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు, ఇది పిల్లలు వస్తూ ఉంటారు, ఎవరన్నా చనిపోతే ఎంత ప్రమాదం అని అభ్యంతరం చెప్పారు గుడి కమిటీ వారు. గుడి కమిటీ వారు ఎప్పుడైతే అబ్జెక్షన్ చెప్పారో ఆ గుడి కమిటీ వారిని కానీ పురోహితుడిని కానీ అక్కడ పనిచేసే పురోహితుడిని కానీ బెదిరిస్తున్నారు. ఎందుకు బెదిరిస్తున్నారు, అసలు ఈ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు మూవ్ చేయాలనుకుంటున్నారు దేవాలయం వెనక వైపుకి అని మేము ఎంక్వైరీ చేయగా దీని వెనకాల వైపు పెట్రోల్ బంక్ వస్తుంది అని అన్నారు. అసలు పెట్రోల్ బంక్ కి ఎవరు పర్మిషన్ ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అది లీజుకి ఇచ్చింది 99 years కి బ్రిటిషర్స్ కాలంలో లీజుకి ఇచ్చారు. బ్రిటిషర్స్ కాలంలో ఇచ్చినటువంటి లీజు లోదర్గిరి చర్చికి ఇచ్చినప్పుడు అది 99 years అయిపోయి ఇంకా కొనసాగుతుంది. బ్రిటిషర్స్ కాలంలో ఇచ్చినటువంటి లీజు చెల్లదు అని సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఉంది, 1975లో జీవో చేసింది. ఆ జీవోని కాదని వీళ్ళు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకి ఇస్తున్నారు అని మాకు సమాచారం.